ఫైర్ అనేది తీసుకున్నామని అనుకోండి. మన ఒంట్లో వేడి పుట్టించేది ఏంటిది? గుండె. హ్మ్. రెండోదేంటంటే స్మాల్ ఇంటెస్టైన్. ఓకే. తెలుగులో చిన్న పేగులు అని అంటారు. ఆ! ఓకేనా? హ్మ్. ఇప్పుడేమవుతుందనంటే మనకి గుండెలో వేడి ఉండాలి. అంటే ఎక్కువ వేడి కాదు. ఆ వేడి ఉండాలి. ఆ వేడి ఓకే. ఉంటేనే గుండె కూడా బాగా పనిచేస్తుంది. అదే విధంగా మనకి ఇంటెస్టైన్‌లో కూడా వేడి ఉంటేనే మనకు కావాల్సిన మినరల్స్, ప్రోటీన్స్ అవన్నీ కూడా బాడీ అబ్జార్బ్ చేసుకొని మజిల్ డెవలప్ అవుతుంది మనకి. హ్మ్. అదే విధంగా నెక్స్ట్ ఎర్త్. ఎర్త్ అనంటే మన స్టమక్. ఓకే. స్టమక్, స్ప్లీన్ విచ్ హ్మ్. ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈ పార్ట్ ఆఫ్ డైజెషన్ సిస్టమ్. ఓకే. డైజెస్టివ్ సిస్టమ్ అండ్ ఎనర్జీ బూస్టింగ్ హ్మ్. అన్నమాట. ఇలానే గాలి అనంటే తెలిసిందే గదండీ! గాలి హ్మ్. దేనితో పీల్చుకుంటాం మనం? హ్మ్. ఊపిరితిత్తులు, హ్మ్. లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్ హ్మ్. గ్యాసెస్ ఫార్మ్ అయితూ ఉంటాయి. సో, హ్మ్. అలా కేటగరైజ్ చేసుకుంటూ వెళ్లారనమాట. ఇప్పుడు ఓకే. చెట్టు పెరుగుతూ ఉంది మనకి. హ్మ్. అంటే వుడ్ పెరుగుతుంది. చెట్టు పెరుగుతుంది గదా! లివర్ గూడా బాడీలో కట్ చేసినా పెరుగుతూ ఉంటుంది మనకి. ఓకే. సో, అదే విధంగా వుడ్‌లో ఈ లివర్ అనేది పెట్టారనమాట. సో, హ్మ్. మనకి పల్సెస్ చూసినప్పుడు ఇక్కడ మనకు ఆ పెద్దవాళ్ళు ఇచ్చిన సైన్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు దీన్ని. ఓకే. సో, ఇది ఎయిర్, ఇది ఎర్త్, ఇది ఫైర్. అదే ఆ! విధంగా ఇక్కడ ఫైర్, ఇక్కడ వుడ్, ఇది వాటర్. ఓకే. సో, ఏ పల్స్ వీక్ అంటే ప్యాటర్న్స్ ఉంటాయి అందులో. ఓకే. పల్స్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఓకే. మల్టిపుల్ ప్యాటర్న్స్ ఉంటాయి. కాంబినేషన్ ఆఫ్ ఓకే. మీ పల్స్. ఎక్స్‌పీరియన్స్ అది ఇక. ఇంకా అది త్రూ ఎక్స్‌పీరియన్స్ అది. బుక్స్‌లో చూసుకుంటే రాదసలు. రైట్. రైట్. బుక్స్ ఈస్ ఓన్లీ ఫర్ గెట్టింగ్ దట్ దిస్ హ్మ్. సర్టిఫికేట్స్ అండ్ ఆల్ దట్. ఓకే. సో, ప్రాక్టీస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. సో, ఆ ప్రాక్టీస్‌లో మనకి పల్స్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. హ్మ్. వన్స్ మనకి ఇది అర్థమైన తర్వాత అప్పుడు మనకి ఏ ఆర్గాన్‌లో డెఫిషియన్సీ ఆర్ ఎక్సెస్ ఉంది అనేది అర్థం.